టాలీవుడ్ను పట్టిపీడించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత అతని జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. యూట్యూబర్ దొరసాయి తేజ ఈ సినిమాను తీయాలని భావిస్తున్నట్లు సమాచారం. రవి జీవన ప్రయాణం, ఐబొమ్మ ఆరంభం, అరెస్టు వంటి అంశాలు ఈ బయోపిక్లో ప్రధానంగా ఉంటాయి. చాలా కాలంగా టాలీవుడ్ను పైరసీ భూతంలా పట్టిపీడిస్తుంది. టాలీవుడ్ ప్రముఖులకు, పోలీసులకు నిద్రలేకుండా చేస్తోన్న ఐబొమ్మ హెడ్ ఇమ్మడి రవి రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు. ఇక ఐబొమ్మ కథ సమాప్తం అనుకున్నారు అంతా. ఈలోపు ఐబొమ్మ 1 పేరుతో మరో సైట్ టాలీవుడ్పై గుదిబండలా తయారయ్యింది. ఇక అవన్నీ పక్కన పెడితే, టాలీవుడ్ పెద్దలకు ఇన్నాళ్లు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ రవి జీవితం ఆధారంగా తెలుగు తెరపై సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయానికి తెలిసిందే. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా పైరసీ సినిమాలు అందుబాటులో ఉంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించినట్లు ఆరోపణల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఐబొమ్మ రవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబర్గా పేరు పొందిన దొరసాయి తేజ, ఇమ్మడి రవి బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్గా పాకేసింది. ఈ సినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐబొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరకు జరిగిన అరెస్టు వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇలాంటి సినిమా చేయడం అంటే అది సాహసమనే చెప్పాలి. ఒక్కప్పుడు బయోపిక్స్ను మహానుభావులు, నాయకులు, ప్రఖ్యాత వ్యక్తుల ఆధారంగా మాత్రమే నిర్మించేవారు. కానీ గత కొన్నేళ్లుగా మోసాలు, క్రిమినల్ కేసులు, బ్యాంక్ స్కామ్లు, స్మగ్లింగ్ కుంభకోణాలు వంటి సంఘటనల ఆధారంగా కూడా బయోపిక్ సినిమాలు రావడం పెరిగింది. అందువల్ల ఐబొమ్మ రవి జీవితం కూడా సినిమా రూపంలో మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త హైలైట్ అవుతోంది. అయితే ఈ విషయంలో నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూపించాడని అతనిని సపోర్ట్ చేస్తాం అంటూనే, అదే వ్యక్తిపై తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే ఎవరైనా డబ్బులు ఇచ్చి చూడాలనుకుంటారా అని జనాలు అంటున్నారు. ఇక ప్రస్తుతం చర్చల వరకే ఉన్న ఈ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. పైరసీ కింగ్ బయోపిక్పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చుతుందో లేదో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.